హలో యాస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు నిర్మలా సీతారామన్ గారు February 1, 2025 రోజున మనకి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది కదా. ఏ ఇయర్ గాను 25-26 గాను 2025-26 గాను. సో మనము ఈ సెషన్లో బడ్జెట్లో ప్రస్తావించినటువంటి వేరియస్ స్కీమ్స్ అలాగే ఏమేమి రిఫార్మ్స్ తీసుకొచ్చారో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి బడ్జెట్ యొక్క హైలైట్స్ కంటే ముందు బడ్జెట్ అనేది మనకు కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా, ఈ పదాన్ని మనకి బడ్జెట్లో అంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా అండర్ ఆర్టికల్ 112 ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ ప్రకారం మనకి బడ్జెట్ అనే పదాన్ని ఎక్కడా వాడలేదండి. బడ్జెట్కి బదులుగా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి టర్మ్ వాడడం జరిగింది. ఏంటండి? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది బేసిక్ అండి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. కాన్స్టిట్యూషన్లో మనకి బడ్జెట్ అనే పదాన్ని వాడలేదు. బడ్జెట్కి బదులుగా మనకి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదాన్ని వాడడం జరిగింది. ఓకే, లెట్స్ సీ ది హైలైట్స్ ఆఫ్ ది బడ్జెట్. ఓకే, మొత్తంగా వచ్చేసి మనకి 2025-26 ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో టోటల్ రిసిప్ట్స్ వచ్చేసి ఎంత అంటే 34.96 lakhs మనకి టోటల్ రిసిప్ట్స్ గవర్నమెంట్కి యాక్చువల్గా రెవెన్యూ రూపకంగా వచ్చేటి, బారోయింగ్స్ కాదండి. మళ్ళీ ఫిజికల్ డెఫిసిట్లో చూపించేటువంటి బారోయింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కాకుండానే ఓన్లీ రెవెన్యూ రిసిప్ట్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో, ట్యాక్స్ రెవెన్యూస్ అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో ఈ విధంగా వచ్చే ఇన్కమే 34.96 lakhs crores అనమాట. అలాగే టోటల్ ఎక్స్పెండిచర్ అంటే బడ్జెట్కి సంబంధించిన టోటల్ పద్దు ఏదైతే ఉందో మొత్తంగా వచ్చేసి మనకి 50.65 lakhs, అంటే మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఇండియన్ బడ్జెట్ అనేది 50 లక్షల కోట్లు అనేది క్రాస్ అవ్వడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏమని అడుగుతాడు స్టేట్మెంట్స్లో కానీ లేకపోతే డైరెక్ట్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఇయర్ బడ్జెట్ అనేది 2025-26 అనే బడ్జెట్ మొదటిసారిగా 50 లక్షల కోట్ల పద్దు అనేది జరిగింది అని చెప్పేసి అంటాడు. సో ఎస్ అండి, 50.65 lakhs crores ఏదైతే ఉందో అది మొత్తం బడ్జెట్ యొక్క ఎస్టిమేషన్ అన్నమాట. ఓకే, మరి నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాక్స్ రూపకంగా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దానిలో నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్ అనేవి ఉంటాయి. అది వచ్చేసి 28.37 lakhs crores. ఓకే, లక్షల కోట్లు. ఎంత? నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్. నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్ అంటే ఏంది? ట్యాక్స్ రిసిప్ట్స్కి యాక్చువల్గా నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ట్యాక్స్ రిసిప్ట్స్ అంటే గ్రాస్ ట్యాక్స్ రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో మొత్తంగా స్థూలంగా వచ్చినటువంటి పన్నుల ఆదాయం ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి మనకి సబ్సిడీస్ అలాగే రీఫండ్ ఉంటాయి కదా, అవన్నీ తీసివేయగా వచ్చేదే నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్ అన్నమాట. నికర పన్ను ఆదాయాన్ని మనకి నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్గా పేర్కొంటారు. అది 28.37 lakhs crores అనమాట. మరి ఈ ఇయర్ గాను ఫిజికల్ డెఫిసిట్ ఎంత పర్సెంట్గా ఉంది? మనకు FRBM ఏదైతే ఉందో ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది కదండి, దాని ప్రకారం మనము ఫిజికల్ డెఫిసిట్ కానీ రెవెన్యూ డెఫిసిట్ కానీ ఇంత టార్గెట్స్ అని పెట్టుకున్నాం కదా. సో ఆ టార్గెట్లో భాగంగా ఫిజికల్ డెఫిసిట్ అనేది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ బడ్జెట్లో వచ్చేసి 4.4% ఆఫ్ జీడిపిగా ఉంది. ఏంటిదండి? ఫిజికల్ డెఫిసిట్. అంటే మనం యాక్చువల్గా ఏదైతే రెవెన్యూ ఇన్కమ్ ఏదైతే ఉందో టోటల్ రిసిప్ట్స్ ఏదైతే ఉందో దాంతో పోల్చుకున్నప్పుడు మన ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంది. అంటే మనకి లోటు బడ్జెట్ అనేది ఉంది. ఆ లోటు ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది 4.4% ఆఫ్ ది జీడిపిగా ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి మనకి 14.82 lakhs మొత్తంగా. ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే 14.82 lakhs వచ్చేసి మనం మొత్తంగా వచ్చేసి గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ అంటే ప్రభుత్వం వచ్చేసి మార్కెట్ల ద్వారా ప్రభుత్వం యొక్క సెక్యూరిటీస్ ద్వారా బడ్జెట్ని సమకూర్చుకుంటుంది. ఏదైతే లోడ్ బడ్జెట్ ఉంటుందో అది మార్కెట్ బారోయింగ్స్ ద్వారా వచ్చేసి 14.82 lakhs crores అనేది ఉంది. 14,82,000 కోట్లు. ఓకే, ఒక రకంగా చెప్పాలి అంటే. అలాగే క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే మనకి మెయిన్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని ఒకటి ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది కదా, దాని షార్ట్కట్లో క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే మనకి మూలధన వ్యయం ఏదైతే ఉందో అది వచ్చేసి 11.21 lakhs crores అనేది ఉంది. 11,21,000 కోట్లుగా ఉంది. అది ఎంత? జీడిపిలో 3.1% ఆఫ్ ది జీడిపి. ఇది సింపుల్గా ఒక రివ్యూ లాంటిది. సో ఇన్ డీటెయిల్గా చూద్దాము ఇప్పుడు ఏ సెక్టార్స్ని ఫోకస్ చేసింది ఈసారి బడ్జెట్ అనేది. ఓకే, సో మనకి మెయిన్గా మన బడ్జెట్ ఈసారి ఇండియా యొక్క డెవలప్మెంట్ని
కావాల్సినటువంటి ఇంజన్స్ని పేర్కొనడం జరిగింది. ఏంటి అనేది చూస్తే ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఒక ఇంజన్, అలాగే ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో అదొక ఇంజన్ లాగా, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అనేటి ఒక ఇంజన్ లాగా, ఎక్స్పోర్ట్స్ అనేటి ఇంకో ఇంజన్ లాగా, మొత్తం 4 ఇంజన్స్తోని మన భారత్ ఏదైతే ఉందో మన ఇండియా ఏదైతే ఉందో దాన్ని వికసిత్ భారత్గా పేర్కొనడం జరిగిందనమాట. సో ఈ బడ్జెట్లో మెయిన్గా ఈ 4 సెక్టార్లకు సంబంధించే ఏదైనా అంటే ఈ సెక్టార్స్కి ఊతం కల్పించాలన్నా, డెవలప్మెంట్ చేయాలన్నా, అలాగే రిఫార్మ్స్ తీయాలన్నా ఈసారి బడ్జెట్ మెయిన్గా ఫోకస్ చేసింది ఏంటంటే ఈ 4 సెక్టార్లే. ఏంటి ఒక్కొక్కసారి అడుగుతారు, ఏమని అడుగుతాడు క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఏమేమి ఉంటాయి, ఈ కింద ఇచ్చినటువంటి వాటిలలో ఏది బడ్జెట్కి సంబంధించిన ఇంజన్గా, గ్రోత్ ఇంజన్గా పేర్కొనడం జరిగింది అనే ఛాన్సెస్ ఉంటాయి. సో అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఎక్స్పోర్ట్స్, దీనికి సంబంధించే బడ్జెట్ యొక్క అలొకేషన్స్ కానీ అలాగే రిఫార్మ్స్ కానీ దీంట్లోనే ఉన్నాయి. సో ఈ ఇంజన్స్కి కావాల్సినటువంటి ఫ్యూయల్ ఏంటి, ఫ్యూయల్ అంటే మనం ఇంజన్ నడవాలంటే ఖచ్చితంగా ఫ్యూయల్ ఉండాలి కదా. సో దాన్ని ఏం చేశారంటే రిఫార్మ్స్గా పేర్కొనడం జరిగింది. సో రిఫార్మ్సే వీటికి ఊతంగా ఒక ఫ్యూయల్గా పనిచేస్తాయి. అలాగే గైడింగ్ స్పిరిట్, ఇంక్లూజివిటీ, ఈ 4 ఏవైతే ఉంటాయో మొత్తం కలగలిపి అన్నిటిని ఒకదానికొకటి అనుసంధానం చేసుకుంటూ మన ఇండియా యొక్క జీడిపిని అంటే మన ఎకానమీని డెవలప్ చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్ మేజర్గా ఫోకస్ చేసింది. అంటే బడ్జెట్కి కేటాయించినటువంటి మేజర్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ 4 సెక్టార్లను ఉంది. సో డెస్టినేషన్ మరి దేనికండి, మనకి వికసిత్ భారత్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పేసి ఈ బడ్జెట్ మెయిన్గా ఉందన్నమాట. సో ఈ 4 ఇంజన్స్ కూడా మనకి వికసిత్ భారత్ కోసమే ఉన్నాయన్నమాట. సో అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్, దీస్ ఆర్ ద 4 మేజర్ గ్రోత్ ఇంజన్స్ ఫర్ దిస్ ఇయర్ బడ్జెట్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మరి వికసిత్ భారత్లో భాగంగా ఏం టార్గెట్స్ పెట్టుకున్నాం మనం 2047 కల్లా ఏం చేయాలనుకున్నాం, ఆ వికసిత్ భారత్లో మనకి ఏం కావాలని చెప్పేసి చెప్పారు. ఈసారి బడ్జెట్లో మెన్షన్ చేసింది ఏంటంటే జీరో పావర్టీ, అంటే మొత్తానికి పేదరికం లేకుండా ఉండాలి 2047 కల్లా. అలాగే 100% గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవ్వాలి 2047 కల్లా అని చెప్పేసి. అలాగే యాక్సెస్ టు హై క్వాలిటీ, అఫోర్డబుల్ అండ్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్. సో హెల్త్ కేర్ అనేది కూడా ఈజీ చేయాలి, అది కూడా హై క్వాలిటీతో ఉండాలి అని చెప్పారు. అలాగే 100% స్కిల్డ్ లేబర్ ఏదైతే ఉందో దాన్ని కూడా అచీవ్ చేయాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఈ వికసిత్ భారత్లో భాగంగా. అలాగే 70% ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎకనామిక్ యాక్టివిటీస్లో పాలు పంచుకునేలా చేయాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఈ వికసిత్ భారత్లో భాగంగా. అలాగే ఫార్మర్స్ మేకింగ్ అవర్ కంట్రీ ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్, మన అగ్రికల్చర్ ఏదైతే ఉందో మన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కృషి ఏ విధంగా ఉండాలి అంటే ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్గా ఉండాలి అని చెప్పేసి ఈ వికసిత్ భారత్లో భాగంగా టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, మరి దీనికి సంబంధించి మెయిన్గా ఫోకస్ చేసింది ఏ ఏరియాలో అంటే ఇవన్నీ కాకుండా ఈ ఇయర్ బడ్జెట్ దేని మీద ఫోకస్ చేసింది అంటే పూర్, గరీబ్, అలాగే యూత్, ఫార్మర్, అలాగే ఉమెన్, నారీ, అన్నదాత, ఇవి మెయిన్గా వీళ్ళ 4 పైన ఫోకస్ చేయడం జరిగింది. అంటే గ్రోత్ ఇంజన్స్ వచ్చేసి మనకు 4 సెక్టార్స్ ఉన్నాయి. ఒకటి అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, ఇన్వెస్ట్మెంట్, అలాగే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అదే విధంగా మరి ఏ సెక్టార్ పీపుల్ని కాన్సన్ట్రేట్ చేయాలి, అవి వచ్చేసి గ్రోత్ ఇంజన్కి సంబంధించిన సెక్టార్స్. పీపుల్ ఆఫ్ సెక్టార్స్ ఉంటారు కదా, ఒక పర్టికులర్ పీపుల్ని కాన్సన్ట్రేట్ చేసేందుకు ఉంటుంది కదా. సో దాంట్లో వచ్చేసి మెయిన్గా పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, గరీబ్, ఓకే, అలాగే యూత్, యంగ్స్టర్స్. యాక్చువల్గా ఇండియా యొక్క డెమోగ్రాఫిక్ డివిడెండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు మన డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది చాలా బాగుంది. అంటే యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది, వర్కింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క స్కిల్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ బడ్జెట్ ఫోకస్ చేయడం జరిగింది. అలాగే ఫార్మర్స్, ఆబ్వియస్లీ మన ఇండియా వ్యవసాయ కంట్రీ కాబట్టి, అగ్రికల్చర్ కంట్రీ కాబట్టి ఖచ్చితంగా ఏ బడ్జెట్ తీసుకున్నా ఫార్మర్స్ పైన కంపల్సరీగా ఉంటుంది. సో అలాగే నారీ, ఉమెన్ యొక్క ఇందాక చూసాం కదా వికసిత్ భారత్లో 70% వచ్చేసి ఎకనామిక్ యాక్టివిటీస్లో మనకి ఉమెన్ అనేది పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ఉమెన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, బట్ అలాగే మరి రిఫార్మ్స్ చెప్పాను కదా ఇందాక ఫ్యూయల్గా మనం రిఫార్మ్స్ని వాడుతున్నాము అని చెప్పేసి. సో ఈ రిఫార్మ్స్ దేనిలో చేస్తున్నారంటే మొత్తం 7 సెక్టార్లలో చేస్తున్నారండి. 7 సెక్టార్లు ఏంటి అనేది చూసుకుంటే ఒకటి ట్యాక్సేషన్ దాంట్లో రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది ఈ బడ్జెట్లో. పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. అర్బన్ డెవలప్మెంట్లో కూడా మనకి రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. రీసెంట్గా ఒక సర్వేలో ఏం తెలిసింది అంటే
అర్బన్ పాపులేషన్, ఇండియాలో అర్బన్ పాపులేషన్ అనేది ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పారు. సో అర్బన్ పాపులేషన్ పెరిగినప్పుడు అక్కడ వచ్చేటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో లైక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కానీ ఇలాగా ఈజ్ ఆఫ్ లివింగ్ని పెంచాలన్న ఉద్దేశంతో అర్బన్ డెవలప్మెంట్ మీద కూడా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది ఈ బడ్జెట్లో. అలాగే మైనింగ్ సెక్టార్ గురించి, ఫైనాన్షియల్ సెక్టార్ గురించి, అలాగే రెగ్యులేటరీ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా పూర్తిగా ఫోకస్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ద రిఫార్మింగ్ సెక్టార్స్. అలాగే మనకి కాన్సన్ట్రేటింగ్ సెక్టార్స్ అంటే ఈ గ్రోత్ ఇంజన్ సెక్టార్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి, రిఫార్మింగ్ సెక్టార్స్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి, అలాగే డెవలప్మెంట్ మెజర్స్ ఏ సెక్టార్ ఆఫ్ పీపుల్ పైన పడింది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో పూర్, యూత్, ఫార్మర్ అండ్ ఉమెన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ హిందీ వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నారీ అంటే ఉమెన్, అలాగే అన్నదాత అంటే మనందరికి తెలిసిందే ఆల్రెడీ ఫార్మర్స్. ఓకే, సో నౌ యాక్చువల్గా మన గ్రోత్ ఇంజన్స్ గురించి చూద్దాం, డెవలప్మెంట్. ఓకే, ఫస్ట్ పిల్లర్ వచ్చేసి మన గ్రోత్ ఇంజన్లో ఫస్ట్ పిల్లర్ వచ్చేసి మనం 4 అనుకున్నాం కదా, దాంట్లో వచ్చేసి అగ్రికల్చర్ ఈజ్ ద ఫస్ట్ ఇంజన్ ఫర్ ది బడ్జెట్. ఓకే, గ్రోత్ ఇంజన్. సో దీంట్లో ఏమేమి కొత్త స్కీమ్స్ తీసుకొచ్చారు, ఏమేమి రిఫార్మ్స్ ఇనిషియేట్ చేస్తున్నారు అని చెప్పేసి కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన, ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం జరిగింది ఫస్ట్ స్కీమ్ కింద. అలాగే మిషన్ కాటన్ ప్రొడక్టివిటీ అనేది తీసుకురావడం జరిగింది. మకానా బోర్డ్ ఇన్ బీహార్లో అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఎన్హాన్స్డ్ క్రెడిట్ త్రూ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లిమిట్ని అనేది పెంచడం జరిగింది. అలాగే నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్, అలాగే ఇండియా పోస్ట్ యాజ్ ఏ క్యాటలిస్ట్ ఫర్ రూరల్ ఎకానమీని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి మెయిన్గా అగ్రికల్చర్లో అనౌన్స్ చేసినటువంటి మెయిన్ స్కీమ్స్ అన్నమాట. సో ఒకసారి ఇన్డెప్త్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. ఓకే, ఇది మెయిన్గా దేనికి ఫోకస్ చేసింది అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని మనకు ఒకటి ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ధన్ ధాన్య కృషి యోజన అనే స్కీమ్ని ఫస్ట్ టైం అనౌన్స్ చేయడం జరిగింది. 2025 బడ్జెట్ 2025-26 బడ్జెట్లో అనౌన్స్ చేసినటువంటి అతి ముఖ్యమైన స్కీమ్ ఏదైనా ఉంది అంటే ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. సో ఈ స్కీమ్లో ఉన్నటువంటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే లో ప్రొడక్టివిటీ, తక్కువ అగ్రికల్చర్ ఉత్పాదకత జరుగుతుందో, అలాగే అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవో వాటిని ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలో హై ఈల్డింగ్ సీడ్స్ని అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ అక్కడ ఈ 100 డిస్ట్రిక్ట్స్లో మెయిన్గా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది పెంచాలని చూస్తున్నారు. సో ఇదన్నమాట 100 డిస్ట్రిక్ట్స్ అయితే ఏదైతే ఉందో లో ప్రొడక్టివిటీతోని, అలాగే మోడరేట్ క్రాప్ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో ఈ ఏరియాలో బిలో యావరేజ్ క్రెడిట్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ ఏరియాలలో ఫోకస్ చేసి ఈ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ఇంప్లిమెంట్ చేసి ఆ డిస్ట్రిక్ట్స్లో ఈ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నారు. సో దీనివల్ల మెయిన్గా 100 డిస్ట్రిక్ట్స్లలో ఫోకస్ చేయడం వల్ల ఎంతమంది రైతులకు ఆదాయం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎంతమంది రైతులకు లాభం చేకూరుతుంది అంటే దగ్గర 1.7 crore ఫార్మర్స్ అంటే 1.7 కోట్ల ఫార్మర్స్కి ఈ ధన్ ధాన్య కృషి యోజన అనేది అప్లికేబుల్ అయ్యి వాళ్ళకు లాభసాటి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్కీమ్. ఓకే, పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజెస్ ఏవైతే ఉంటాయో, పోస్ట్ హార్వెస్ట్ అంటే మనకు పంట చేతికి వచ్చాక లాసెస్ అనేది మన ఇండియాలో పంట పండించడానికి కావాల్సిన భూమి అలాగే కావాల్సినంత ప్రొడక్టివిటీ మన ఇండియాలో ఉంది, కానీ పంట పండించిన తర్వాత వచ్చే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి పంట చేతికి వచ్చినాక. సో దానికోసం అని చెప్పేసి వేర్ హౌసెస్ స్టోరేజెస్ని పెంచాలని చెప్పేసి కూడా ఫోకస్ చేస్తున్నారు పోస్ట్ హార్వెస్ట్ చేసిన తర్వాత. సో ఇది ఇక్కడ పంచాయతీ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, అలాగే ఇంప్రూవింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా తీసుకురావాలని చూస్తున్నారు ఈ స్కీమ్ కింద. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బిల్డింగ్ రూరల్ ప్రాస్పారిటీ అండ్ రెసిలియన్స్ ఏదైతే ఉందో దీన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో మెయిన్గా రూరల్ ప్రాస్పారిటీ అండ్ గ్రామాలు వికసించేలాగా సో ఏమేం రిఫార్మ్స్ చేయాలి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో మెయిన్గా ఏదైతే ఉందో అండర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేశారు ఈ స్కీమ్ ద్వారా, రూరల్ ప్రాస్పారిటీ అండ్ రెసిలియన్స్ ద్వారా. సో దీంట్లో మెయిన్గా ఎవరికంటే రూరల్ ఉమెన్కి, అలాగే యంగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, అలాగే రూరల్ యూత్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మెయిన్గా అప్ స్కిల్లింగ్ ట్రైనింగ్స్ ఇచ్చేసి వాళ్ళకి సెల్ఫ్ రిలయన్స్ కింద వాళ్ళంతటా వాళ్ళు వ్యవసాయంలో కానీ అలాగే ఇతరత్ర
పనులు చేసుకునే విధంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలని చూస్తున్నారు. క్యాటలైజింగ్ ది ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇది తీసుకురావాలని చూస్తున్నారు. దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, ఆటోమేటిక్గా గ్రామాల్లో ఆదాయాలు పెరిగి సెల్ఫ్ రిలయన్స్ కిందికి రావడం జరుగుతుంది అన్నమాట. సో అలాగే ప్రొడక్టివిటీ అండ్ ఇంప్రూవ్మెంట్ అండ్ వేర్ హౌసింగ్ ఇవన్నీ కూడా రూరల్ ఎకానమీని బిల్డ్ చేయడం కోసమే ఈ రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియన్స్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. దీంట్లో మెయిన్గా ఉమెన్కి, అలాగే రూరల్ యూత్కి, నెక్స్ట్ వచ్చేసి అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉంటారో అండర్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళ యొక్క లైఫ్ని అప్లిఫ్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. సో మెయిన్గా ఇది వచ్చేసి పైలట్ ఫేజ్ 1లో భాగంగా 100 డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఫోకస్ చేస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా స్మాల్ ఫార్మర్స్ అలాగే ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి రూరల్లో ఎకానమీ అనేది బిల్డ్ అయిపోయి ఆటోమేటిక్గా రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియన్స్ అనేది పెరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ స్కీమ్. నెక్స్ట్ వచ్చేసి ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. మెయిన్గా వచ్చేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే మన ఇండియా వచ్చేసి మేజర్గా వచ్చేసి పల్స్ కన్జ్యూమింగ్ కంట్రీ అండి. అంటే మన ఇండియాలో పల్సెస్ ప్రొడక్షన్ ఎక్కువగానే ఉంటుంది, అలాగే పల్సెస్ కన్జ్యూమింగ్ అంటే పప్పు ధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఉత్పాదకత ఎక్కువగానే ఉంది, ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉంది, అలాగే కన్జంప్షన్ అంటే మనం తినేది కూడా ఎక్కువగానే ఉంటుంది ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు. అయినప్పటికీ కూడా మనం ఇంపోర్ట్స్ కూడా ఎక్కువగానే చేసుకుంటాం. సో ఈ ఇంపోర్ట్స్ వల్ల మన యొక్క ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అనమాట. మన కంట్రీ యొక్క ఇన్ఫ్లేషన్ పెరిగి పప్పు ధాన్యాల యొక్క రేట్లు అనేది పెరుగుతుంది. సో ఈ ఇంపోర్ట్స్ని అరికట్టడం కోసము, అలాగే మన యొక్క పప్పు ధాన్యాలకు మనకు అవసరం ఉన్నటువంటి మనమే పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అనేది తీసుకురావడం జరిగింది. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏమంటే 2025-26 బడ్జెట్లో భాగంగా ఏ అగ్రికల్చర్లో ఏ కొత్త స్కీమ్స్ తీసుకొచ్చారు అంటే ఫస్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ధాన్య కృషి యోజన ఒకటి, అలాగే ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మెయిన్గా ఇప్పుడు పండిస్తున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో దానికి ఇంకా ఎక్కువగా 50% ఏరియాను యాడ్ చేయాలని తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా మెయిన్గా వచ్చేసి క్లైమేట్ రెసిలియన్స్ సీడ్స్, అలాగే ప్రోటీన్ కంటెంట్, ఎన్హాన్సింగ్ ప్రోటీన్ కంటెంట్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పల్సెస్ని పెంచాలని చూస్తున్నారు. ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ, పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజెస్ అండ్ మేనేజ్మెంట్, దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ ఫర్ ఎనీ మిషన్. అగ్రికల్చర్ రిలేటెడ్గా ఏదైతే ఉంటాయో వాటికి ఇవన్నీ కామన్ థింగ్స్ అనమాట. ప్రొడక్టివిటీ, ఉత్పాదకతను పెంచడం. మెయిన్గా మనకు పల్సెస్ అంటేనే ప్రోటీన్ రిలేటెడ్. సో ఎన్హాన్సింగ్ ప్రోటీన్ కంటెంట్. మన ఇండియా యొక్క కన్జంప్షన్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కానీ ప్రోటీన్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఆహారం ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రోటీన్ కంటెంట్ని పెంచాలని చూస్తున్నారు. అలాగే మనకి ఎనీ గవర్నమెంట్ స్కీమ్ తీసుకుంటే సీడ్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి హై ఈల్డ్ అలాగే క్లైమేట్ రెసిలియన్స్ సీడ్స్ అనేవి ఇంపార్టెంట్. సో దీంట్లో భాగంగానే కూడా క్లైమేట్ రెసిలియన్స్ సీడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అలాగే పోస్ట్ హార్వెస్ట్ ఇందాకే చెప్పాను కదా, పంట చేతికి వచ్చినటువంటి తర్వాత జరిగే లాసెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని మేనేజ్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అని తీసుకురావడం జరిగింది. ఓకే, కాకపోతే ఇక్కడ మనకి ఈ మిషన్ ఎన్ని ఇయర్స్ వర్కౌట్ అవుతుంది, అలాగే దేనిపైన ఫోకస్ చేశారు అనేది ఇంపార్టెంట్. సో ఈ మిషన్ వచ్చేసి మనకు మెయిన్గా వచ్చేసి 6 years వరకు అప్లికేబుల్ అవుతుంది. ఇఫ్ ఎనీ కేస్ మనం ఆ లోపు ఇంకా టార్గెట్ అచీవ్ కాకపోతే ఇంకా ఎక్స్టెన్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి 2025-26లో అనౌన్స్ చేసినటువంటి ఆత్మనిర్భరత భారత్ పల్సెస్ అనే స్కీమ్ కింద ఎన్ని ఇయర్స్ ఈ మిషన్ అప్లికేబుల్గా ఉంటుంది అంటే ప్రస్తుతానికి 6 years. అలాగే ఈ స్కీమ్లో భాగంగా ఏ పప్పు ధాన్యాలని ఏ పల్సెస్ని ఇంప్రూవ్ చేస్తున్నారు అంటే మనకి తూర్ దాల్, అలాగే ఉరద్ దాల్, అలాగే మసూర్ దాల్ అనేటి ఈ 3 పప్పు ధాన్యాలపైన మనకి కాన్సన్ట్రేట్ చేసి వాటి యొక్క ప్రొడక్టివిటీని పెంచాలని చూస్తున్నారు. మరి ఇవి పెంచగానే కాదు కదండి, ఫార్మర్స్కి ఇప్పుడు ఎంకరేజ్ కోసం అని చెప్పేసి మనం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. కానీ తిరిగి తర్వాత వాటిని కొనేవాళ్ళు ఎవరు? సో అవి కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి 2 ఆర్గనైజేషన్లకు అప్లికేబుల్ చేయడం జరిగింది. నాఫెడ్ అలాగే NCCF అనే 2 ఆర్గనైజేషన్స్. ఎవరెవరండి? నాఫెడ్ అండ్ NCCF ఏదైతే ఉందో ఈ 2 ఆర్గనైజేషన్స్ ఈ 3 పప్పు ధాన్యాలను కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్ని ఇయర్స్ వరకు అంటే 4 years వరకు వీళ్ళు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే పంట పండించిన తర్వాత మార్కెట్ ధరలకే వీళ్ళు కొనే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎన్ని సంవత్సరాల వరకు? 4 yearsకి. ఇప్పుడు ఈ పల్స్
పల్సెస్లో భాగంగా ఎన్ని ఇయర్స్ అప్లికేబుల్ అవుతుంది, 6 ఇయర్స్. అలాగే పల్సెస్ తూర్, ఉదర్ అండ్ మసూర్ ఏవైతే ఉంటాయో ఈ 3 పల్సెస్ని ఎన్ని ఇయర్స్ అండి, 4 ఇయర్స్ వరకు నాఫెడ్ అండ్ NCCF ఆర్గనైజేషన్స్ ఈ పప్పు ధాన్యాలని రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటారు. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్. ఇందాకే చూసాం కదండి మనం ఫస్ట్ స్లైడ్స్లో గ్రోత్ ఇంజన్లో ఫస్ట్ అగ్రికల్చర్లోనే హై ఈల్డింగ్ సీడ్స్ ఏవైతే ఉంటాయో మోర్ దెన్ 100 వెరైటీ సీడ్స్ని డెవలప్ చేయాలని అగ్రిమెంట్కి వచ్చారన్నమాట. అంటే ఒక మోర్ దెన్ 100 సీడ్స్ వెరైటీస్ని డెవలప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో దీంట్లో మెయిన్గా వచ్చేసి మనకి రీసెర్చ్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయాలి. దీంట్లో నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ అంటే ఈ మిషన్లో భాగంగా మనకి హై ఈల్డింగ్ ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటి ధాన్యాలను ఏదైతే విత్తనాలు ఉంటాయో వాటిని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ మిషన్ తీసుకురావడం జరిగింది. ఓకే, సో దీంట్లో భాగంగా మనకి రీసెర్చ్ ఎకోసిస్టమ్ని అంటే వట్టిగానే రావు కదండి, మనకి రీసెర్చ్ అనేది చేయాలి. రీసెర్చ్ చేయండి అది పలానా క్లైమేట్ కండిషన్స్కి పలానా వెదర్ కండిషన్స్కి పనికొస్తుందా లేదా, అది అన్ని రకాల సాయిల్స్లో పనికొస్తుందా లేదా ఆ విత్తనం ఆ వంగడం అనేది టెస్ట్ చేస్తారు. సో దానికోసం అని చెప్పేసి రీసెర్చ్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయాలి. అలాగే టార్గెటెడ్ డెవలప్మెంట్, పర్టికులర్గా ఇప్పుడు సపోజ్ మనకి జెనెటికల్లీ మాడిఫైడ్ మస్టర్డ్ అనేది న్యూస్లో ఉంది. సో అలా మనకి ఆయిల్ సీడ్స్ అనేటివి మనము యాక్చువల్గా ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఎక్కువగా. సో ఇప్పుడు ఏంటి మనకి ఆ ఆయిల్ సీడ్స్ మీద రీసెర్చ్ అంటే టార్గెట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి టార్గెటెడ్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు. ఓకే, సో మెయిన్గా సెకండ్ జీన్ బ్యాంక్ ఏదైతే ఉందో విత్ 10 lakh జమా ప్లస్ లైన్స్ విల్ బి సెటప్ అన్నమాట. ఓకే, 10 lakh జమా ప్లస్ని సెటప్ చేసేందుకు రెడీగా ఉంది. ఇందులో నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ కింద. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మకానా బోర్డ్ ఇన్ బీహార్ అండి. మనకు మెయిన్గా మకానా వచ్చేసి తామర గింజలు ఏవైతే ఉంటాయో వాటిని మకానా అంటారు. ఇవి హై కాల్షియం కంటెంట్తో కూడుకున్నటువంటి. సో ఇప్పుడు ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో మకానా బోర్డు యాక్చువల్గా ఇవి ఎక్కువగా మనకు బీహార్లో పండించడం జరుగుతుంది. అక్కడ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు మనకు రీసెంట్గా మనకి పసుపు బోర్డు అనౌన్స్ చేశారు. టర్మరిక్ బోర్డు ఏదైతే నిజామాబాద్ డిస్టిక్ హబ్ కదా ప్రొడక్షన్కి కానీ ప్రొడక్టివిటీకి కానీ. సో అదేవిధంగా బీహార్లో ఈ మకానాస్ అనేటివి చాలా ఫేమస్ అండి. అక్కడ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఆ మకానాని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి అలాగే రీసెర్చ్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి మకానా బోర్డ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడండి, బీహార్ డిస్టిక్లో. దీని ద్వారా ఈ మకానా బోర్డు మెయిన్గా దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తుందంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అలాగే ప్రొడక్టివిటీని ఇంకా ఏ విధంగా పెంచాలి, అలాగే కొత్త రకంగా ఇంకే విధంగా చేయాలి, అలాగే మార్కెటింగ్కి సంబంధించినటువంటి అలాగే ప్రైజెస్కు సంబంధించినటువంటి కంట్రోల్ అంతా కూడా ఈ మకానా బోర్డే చూసుకుంటుంది అనమాట. సో దీన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే బీహార్లో. ఓకే, దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మిషన్ కాటన్ ప్రొడక్టివిటీ. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనకు ఒకప్పుడు మన ఇండియా వచ్చేసి అంటే పోస్ట్ ఇండిపెండెన్స్కి ముందు అంటే ఈస్ట్ పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఏదైతే ఉందో అలాగే వెస్ట్ పాకిస్తాన్ ఉంది కానీ ప్రజెంట్ పాకిస్తాన్. సో ఆ 2 దేశాలు విడిపోయే టైంలో మన ఇండియా విడిపోయే టైంలో 1947 టైంలో ఏమైందంటే మనకు ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ అంటే కాటన్కు సంబంధించినటువంటి హై ఈల్డింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇటు ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి బంగ్లాదేశ్కు అలాగే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి పాకిస్తాన్కు వెళ్ళడం జరిగింది. సో దాని ద్వారా మన యొక్క కాటన్ ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కానీ హై ఈల్డింగ్ అంటే ఎక్కువగా పంట ఉత్పత్తి చేసేటువంటి ఏరియా వచ్చేసి ఇటు వెస్ట్ పాకిస్తాన్కి ఇటు ఈస్ట్ పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే మన లాంగ్ స్టాపిల్ ఏదైతే ఉందో లాంగ్ స్టాపిల్ కాటన్ వెరైటీస్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి మిషన్ కాటన్ ప్రొడక్టివిటీ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ మిషన్ అని వచ్చేసి మనకి ఎన్ని ఇయర్స్ అండి, 5 ఇయర్స్ అనేది 5 ఇయర్స్ మిషన్. ఓకే, అనౌన్స్డ్ టు ది ఫెసిలిటీ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ మిషన్ కాటన్ అనేది తీసుకురావడం జరిగింది మెయిన్గా. ఓకే, దీని ద్వారా ఏంటంటే కాటన్కి సంబంధించినటువంటి రీసెర్చ్ కానీ దానికి సంబంధించి ఇంకేమేమి స్కీమ్స్ తీసుకురావాలి, అలాగే ఫార్మర్స్కి ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఏమైనా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలా, అలాగే లాంగ్ స్టాపిల్ కాటన్ వెరైటీస్ని ఇంకేమైనా డెవలప్ చేయాలా అని చెప్పేసి ఈ మిషన్లో భాగంగా చేయడం జరుగుతుంది. సో ఈ మిషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇది మనకు టెక్స్టైల్ సెక్టర్కి సంబంధించి మిత్ర టెక్స్టైల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా మనకు ఒక థీమ్ ఉంది కదండి, 5F అని, ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారెన్ ఏదైతే ఉందో ఈ థీమ్కు అనుగుణంగా ఈ మిషన్ కాటన్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ అబౌట్
మిషన్ కాటన్. సో దీంట్లో ఏం చేస్తున్నారు, 5 years వరకు ఈ మిషన్ కాటన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది లాంగ్ స్టాపిల్ కాటన్ వెరైటీస్ని డెవలప్ చేయడం కోసం. ఓకే, దీని ద్వారా ఫార్మర్స్ యొక్క ఆదాయం పెరుగుతుంది. అలాగే మన టెక్స్టైల్స్ సెక్టార్కి ఒక రకంగా ముడి సరుకులాగా పనిచేసేటువంటి పత్తి అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉండి ప్రొడక్టివిటీ అటు టెక్స్టైల్ సెక్టార్కి ఇటు అగ్రికల్చర్ సెక్టార్కి రెండింటికి కూడా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ మిషన్ కాటన్ ప్రొడక్టివిటీ. అలాగే మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది కొత్త స్కీమ్ ఏం కాదండి, ఇది పాత స్కీమే. కాకపోతే దీంట్లో 3 lakhs వరకే లిమిట్ ఉండేది. 3 lakhs లోన్స్ అనేటి లిమిట్ ఉండేది. సో ఈ 3 lakhs లిమిట్ని ఇప్పుడు ఎంతవరకు పెంచడం జరిగింది, 5 lakhs వరకు పెంచడం జరిగింది. అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద మనం డైరెక్ట్ ఏదైతే అప్పటికప్పుడు ఇన్స్టాంట్ లోన్ లాగా దీన్ని వాడుకునేవారు అన్నమాట రైతులు. సో ఇప్పుడు ఏం చేశారు, అది 3 lakhs వరకే ఉండేది ఆ క్రెడిట్ కార్డ్ లిమిట్. సో ఇప్పుడు ఏం చేశారు అంటే 5 lakhs పెంచడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుంది, రైతులకి మెయిన్గా ఇన్వెస్ట్మెంట్కి కానీ అలాగే ఏదైతే పోస్ట్ హార్వెస్ట్ తర్వాత జరిగేటువంటి మనీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఫుల్ఫిల్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మొత్తంగా వచ్చేసి 7.7 crore ఫార్మర్స్కి ఈ కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల లబ్ధి పొందుతున్నారు. అలాగే ఇది నాట్ ఓన్లీ ఫార్మర్స్, అగ్రికల్చర్ ఫార్మర్స్కే కాకుండా ఫిషర్మెన్స్కి అలాగే డైరీ ఫార్మర్స్కి కూడా రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది, అంటే ప్రీవియస్ బడ్జెట్స్లోనే. సో దాని ద్వారా మొత్తంగా 7.7 crore ఫార్మర్స్కి లబ్ధి పొందే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మెయిన్గా రైతుకు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కావాల్సినటువంటి పెట్టుబడికి కావాల్సినటువంటి మూలధనం ఏదైతే ఉందో ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్స్టాంట్గా మనీ లభించడం వల్ల ఈజీగా వాళ్ళు అగ్రికల్చర్ని డెవలప్మెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి కావాల్సిన విధంగా. అలాగే యూరియా ప్లాంట్, మనకి యూరియా అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంది. సో మనకు ఆల్రెడీ నానో యూరియా అనే ప్లాంట్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది. నానో యూరియా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్ టాపిక్. సో దీంట్లో భాగంగా కూడా మనకి యూరియా ప్లాంట్ ఎక్కడ అంటే అస్సాంలో డెవలప్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏదైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది తక్కువ. ఇప్పుడు మనకి మెయిన్గా ఇండస్ట్రీస్ వచ్చేసి ఇటు గుజరాత్, ఈస్టర్న్ సెక్టార్ అలాగే మన సౌత్ ఇండియాలో డెవలప్ చేయడం జరిగింది. కానీ ఈ ఇండస్ట్రీస్ అనేవి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో తక్కువగా అనమాట. సో ఇక్కడ డెవలప్ చేసినటువంటి ఇక్కడ ప్రొడక్షన్ అయినటువంటి యూరియాని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి పంపించేలోపు ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా అవుతుంది. సో అక్కడ కూడా ఒక ప్లాంట్ని డెవలప్ చేద్దాము అని చెప్పేసి యూరియా ప్లాంట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడ అండి, ఇది అస్సాంలో నెలకొల్పబోతున్నారు. ఓకే, దీని యొక్క మెయిన్గా వచ్చేసి ఎంత మెట్రిక్ టన్స్ అంటే ఇది పర్ యాన్యువల్ కెపాసిటీ వచ్చేసి 12.7 lakhs ఆఫ్ మెట్రిక్ టన్స్ 12.7 lakhs ఆఫ్ మెట్రిక్ టన్స్ అనేది డెవలప్మెంట్ జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా ప్రొడక్షన్ జరుగుతుంది. ఎక్కడ అండి, నామ్రూప్. సో దీని ద్వారా మనకి యూరియాలో కూడా ఆత్మనిర్భరత ఇది ఏదైతే ఉందో సెల్ఫ్ రిలయన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనకి ఈజీగా అచీవ్ చేయవచ్చు అని చెప్పేసి చేస్తున్నారన్నమాట. సో ఓవరాల్గా ఒకే ఏరియాకి కాన్సన్ట్రేటెడ్గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ డైవర్సిఫికేషన్ డిఫరెంట్ ఏరియాస్లో నెలకొల్పడం కోసం అని చెప్పేసి ఇలా ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది ఈసారి బడ్జెట్లో. ఓకే, మెయిన్గా వచ్చేసి చెప్పాను కదండి, అగ్రికల్చర్లో ఏమేం స్కీమ్స్ తీసుకొచ్చారు, ఏమేం కొత్త ఈ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు, కొత్తగా ఇంకేం చేయబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇన్డెప్త్గా చదవడానికి ట్రై చేయండి. ఓకే, 3 కిసాన్ క్రెడిట్ కార్డు అలాగే యూరియా ప్లాంట్ అస్సాం. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, నెక్స్ట్ ఇంజన్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు మొత్తంగా 4 గ్రోత్ ఇంజన్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ వచ్చేసి మనకు అగ్రికల్చర్, తర్వాత ఎంఎస్ఎంఈ, తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, అలాగే వచ్చేసి ఎక్స్పోర్ట్స్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ది సెకండ్ గ్రోత్ ఇంజన్ ఏంటండి, ఎంఎస్ఎంఈ సెక్టార్. ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి ఈసారి బడ్జెట్లో ఏమేం తీసుకురావడం జరిగింది, ఏమేమి కొత్త స్కీమ్స్ తీసుకొచ్చారు, అలాగే ఊతంగా ఈ గ్రోత్ ఇంజన్కి మనం మరి ఏదో ఒక ఫ్యూయల్ ఇవ్వాలి కదా. సో ఆ ఫ్యూయల్లో రిఫార్మ్స్లో భాగంగా ఏమేమి చేశారు అని చెప్పేసి కనుక చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్, మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదండి, అదేవిధంగా మైక్రో ఎంటర్ప్రైజెస్ కూడా వాళ్ళకి అప్పటిదప్పుడు నీడ్స్ రావాలి అంటే మనీ అవైలబిలిటీ అనేది ఉండాలి కాబట్టి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కో లేకపోతే మేనేజ్మెంట్కో సో మెయింటెనెన్స్ కాస్ట్లు ఉంటాయి కదా, వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పేసి క్రెడిట్ కార్డ్స్ అనేవి మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం అనౌన్స్ చేశారు. అలాగే ఫస్ట్ ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉంటారో, ఫస్ట్ టైం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మనకి ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ ఉంది కదండి,
అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అలాగే టర్న్ ఓవర్కి సంబంధించి ఒక ప్రాపర్ డెఫినేషన్, మైక్రో అయితే ఎంత, స్మాల్ అయితే ఎంత, మీడియం అయితే ఎంత అని చెప్పేసి సో దానికి సంబంధించిన క్లాసిఫికేషన్ని కూడా ఈసారి పెంచడం జరిగింది, రివైజ్ చేశారు. సో అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చూద్దాం ఈ స్కీమ్స్ అని కూడా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ గ్రోత్ ఇంజన్. సో ఇన్ డీటెయిల్గా ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా వచ్చేసి రివిజన్ ఆఫ్ క్లాసిఫికేషన్, మెయిన్గా మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించిన డెఫినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రివిజన్ చేయడం జరిగింది. సో ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ ఉన్నటువంటిది అన్ని పెంచడం జరిగింది. సో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఏదైతే ఉందో మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఇంతకుముందు ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండేది. సో ఈసారి ఎంత 2.5 crores వరకు పెంచడం జరిగింది. సో మైక్రో ఎంటర్ప్రైజెస్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా క్లాసిఫికేషన్ చేసినప్పుడు మైక్రో ఎంటర్ప్రైజెస్ ఒకప్పుడు ఇప్పటి వరకు ఎంత ఉండే ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఏదైతే ఉందో వాటిని మైక్రో ఎంటర్ప్రైజెస్గా ఉండాలి అని చెప్పేసి అని అన్నారు. కానీ ఇప్పుడు 2.5 కోట్లకు పెంచడం జరిగింది, ఏది ఇన్వెస్ట్మెంట్ పరంగా. అలాగే టర్న్ ఓవర్, సో దాని యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి అంటే ఇప్పటి వరకు 5 కోట్లు మాత్రమే ఉండదు, ఇప్పుడు దాన్ని 10 crores వరకు చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ కిందికి ఇంకా చాలా ఎంటర్ప్రైజెస్ రావడం జరిగిందన్నమాట. సో ఏదైతే గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేస్తుందో ఎస్పెషల్గా మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ, స్మాల్ ఎంటర్ప్రైజెస్ కానీ, మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ, సో వాటి యొక్క బేస్ వాల్యూ అనేది పెరగడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుంది, గవర్నమెంట్ ఏదైనా కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేస్తే వాటికి ఇంకెక్కువగా ఇండస్ట్రీస్కి, ఎక్కువగా మైక్రో ఎంటర్ప్రైజెస్కి అప్లికేబుల్ అయ్యే విధంగా దీన్ని రివైజ్ చేయడం జరిగింది. అలాగే స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఇంతకుముందు 10 crores వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటిని స్మాల్ ఎంటర్ప్రైజెస్ అన్నారు. అలాగే టర్న్ ఓవర్ వచ్చేసి 50 crores వరకు ఉండాలి. కానీ ఈసారి బడ్జెట్లో రివైజ్ చేసిన దాంట్లో ఏముందంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసి 25 కోట్లకు పెంచడం జరిగింది. ఓకే, అంటే దీని ప్రకారం చూద్దాం. సో స్మాల్ ఎంటర్ప్రైజెస్ 25 కోట్లకు పెంచడం జరిగింది ఇన్వెస్ట్మెంట్ పరంగా, అంటే పెట్టుబడి పరంగా. అలాగే టర్న్ ఓవర్ ఎంతకు పెంచారు, 100 crores పెంచడం జరిగింది. టర్న్ ఓవర్ వాల్యూ వచ్చేసి 100 crores. సో మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంత ఉన్నది, 50 crores వరకు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారు, 125 crores అంటే 125 కోట్లకు పెంచడం జరిగింది. పెట్టుబడి 125 కోట్లు కనుక ఉంటే దాన్ని ఇంకా కూడా మీడియం ఎంటర్ప్రైజెస్ కిందనే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు టర్న్ ఓవర్ ఎంత ఉండే, 250 కోట్లు ఉండే మీడియం ఎంటర్ప్రైజెస్, ఇప్పుడు ఎంతకు చేశారు, 200 crores చేశారు. సో రీసెంట్గా దీన్ని బట్టి చూస్తే మనకి స్టేట్మెంట్స్ ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏ స్టేట్మెంట్ అంటాడు, రీసెంట్గా రివైజ్ చేసినటువంటి 2025 బడ్జెట్లో భాగంగా ఎంఎస్ఎంఈలను రివైజ్ చేయడం జరిగింది కదా. సో కింది స్టేట్మెంట్స్ పరిశీలించండి అంటే ఇన్వెస్ట్మెంట్స్ రేట్స్ వచ్చేసి 2.5% పెరిగింది, 2.5 రేట్స్ పెరిగింది అన్నమాట ఇన్వెస్ట్మెంట్ యొక్క కెపాసిటీ. ఇందులో మనకి మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో ఇన్వెస్ట్మెంట్లో వచ్చేసి 2.5 రేట్స్ పెంచడం జరిగింది. అలాగే టర్న్ ఓవర్ వచ్చేసి మనకి 2 రేట్ అంటే డబుల్ అయిందనమాట ఇక్కడ. సో దీన్ని బట్టి ఈ విధంగా కూడా స్టేట్మెంట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మెయిన్గా ఇందులో కనుక చూసుకున్నట్లయితే ఈ ఏదైతే ఉందో మైక్రో ఎంటర్ప్రైజెస్ వచ్చేసి మనకు నెక్స్ట్ 5 yearsలో ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ కనుక ఊతం ఇస్తే మన సబ్కా వికాస్ ఏదైతే ఉందో దానికి కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మెయిన్గా వచ్చేసి మనకి ఎంఎస్ఎంఈ సెక్టారే మనకు చాలా ఇంపార్టెంట్ సెక్టార్ ఫర్ అవర్ ఎకానమీ. ఇండియా యొక్క ఎకానమీ మెయిన్గా రన్ చేసేది ఎవరు అంటే ఎంఎస్ఎంఈ అన్నమాట. సో దీంట్లో భాగంగా బడ్జెట్ స్పీచ్లో నిర్మలా సీతారామన్ గారు కొన్ని స్టాట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి అవి ఒకసారి చూద్దాం. మెయిన్గా వచ్చేసి 1 crore రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈసి అనేవి ఉద్యమ్ పోర్టల్లో ఉన్నాయండి. సో కరెంట్లీ ఏ పోర్టల్ అండి మనకి, సో ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వడం జరిగింది. అలాగే 7.5 crore పీపుల్, 7.5 కోట్ల మందికి ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ ద్వారా మనకి ఉద్యోగాలు అనేవి లభిస్తున్నాయి. అలాగే 36% మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి మొత్తం ఒక 100 రకాల వస్తువులు ఉత్పత్తి అవుతాయి. దాంట్లో నుంచి 36 వస్తువులు ఏది మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచే రావడం జరుగుతుందని చెప్పారన్నమాట. సో అలాగే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇండియా నుంచి బయటికి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో చేసినటువంటి గూడ్స్లో, సో దాంట్లో కూడా 45% షేర్ వచ్చేసి మనకు ఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెసే ఉన్నాయి. సో దట్స్ వై దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ సెక్టార్. అందుకే గవర్నమెంట్ కూడా ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఫస్ట్ ఎంఎస్ఎంఈసి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్నే ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసేయడం జరుగుతుంది. సో
నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎన్హాన్స్మెంట్ క్రెడిట్ అవైలబిలిటీ. నెక్స్ట్ స్కీమ్ ఏంటి అంటే ఈ బడ్జెట్లో అనౌన్స్ చేసింది క్రెడిట్ అవైలబిలిటీ ఏదైతే ఉందో అది మెయిన్గా ఎంఎస్ఎంఈ సెక్టార్స్కి ఈ క్రెడిట్ అవైలబిలిటీ ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి మనకి మెయిన్గా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఈ ఎంఎస్ఎంఈకి ఒక స్కీమ్ ఉందండి. దాంట్లో ఇంతకుముందు ఉన్నటువంటి వాల్యూస్ కంటే ఇంకెక్కువగా పెంచడం జరిగింది. అది ఒకసారి చూద్దాం. మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచడం జరిగింది. ఏంటి లోన్ అవైలబిలిటీ కెపాసిటీ. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అంటే మనకి ఒక ఇండస్ట్రీ నెలకొల్పాలి అంటే ఏదైనా మైక్రో ఎంటర్ప్రైజెస్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ నెలకొల్పాలి అంటే బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటారు. సో ఆ లోన్ అనేది గ్యారంటీగా ఇవ్వడం జరిగింది. సో ఆ గ్యారంటీ లోన్ ఏదైతే ఉందో దాని యొక్క లిమిట్ అనేది పెంచడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో సూక్ష్మ చిన్నతర పరిశ్రమలకి 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అడిషనల్ క్రెడిట్ దీని ద్వారా ఏమవుతుంది అంటే ఈ పెంచినటువంటి ఈ లిమిట్ ద్వారా 1.5 లక్షల కోట్లు నెక్స్ట్ 5 ఇయర్స్లో అవైలబుల్గా ఈ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఏదైతే అవైలబిలిటీ ఉందో దీని ద్వారా వాళ్ళు ఇంకెక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఈజీగా వాళ్ళ యొక్క ఎకానమీని అంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని చూపిస్తారు. సో అది ఆటోమేటిక్గా నేషన్ అంటే మన ఇండియా యొక్క ఎకానమీని ఆటోమేటిక్గా డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. సో పెంచడం జరుగుతుంది. అలాగే స్టార్టప్స్, కొత్తగా ఉన్నటువంటి స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా క్రెడిట్ అనేది 10 crores ఉండేది. సో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద దాన్ని ఇప్పుడు 20 కోట్లకు పెంచడం జరిగింది. ఓకే, సో దీంట్లో మెయిన్గా 27 ఫోకస్ సెక్టార్స్ ఉన్నాయండి దీంట్లో. సో దీన్ని ఏదైతే పెంచినటువంటి లిమిట్ ఆటోమేటిక్గా వాళ్ళు యూజ్ చేసుకోవడం వల్ల దాన్ని మళ్ళీ ఎకానమీలో రీఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఈజీగా మన ఎకానమీ గ్రోత్ అవుతుందని చెప్పేసి చిన్న తరహా పరిశ్రమలకి స్టార్టప్స్కి ఫోకస్ చేస్తున్నారు. ఓకే, అలాగే మరి మనకి ఎక్స్పోర్ట్ ఇందాక చెప్పాం కదా, ఎంఎస్ఎంఈలో కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలా మంచిగా పర్ఫామ్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క టర్మ్ లోన్ వచ్చేసి అప్ టు 20 crores వరకు పెంచడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. టర్మ్ లోన్ ఎంతవరకు పెంచడం జరిగింది? ప్రాపర్గా పనిచేసేటువంటి ఎంఎస్ఎంఈస్కి 20 crores వరకు పెంచడం జరిగింది. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఎంఎస్ఎంఈస్కి వచ్చేసి ప్రజెంట్గా వచ్చేసి 5 crores ఉంటే రివైజ్డ్ వచ్చేసి 10 crores ఉన్నాయి. అలాగే స్టార్టప్స్కి వచ్చేసి 10 crores ఉంటే ఇప్పుడు రివైజ్లో 20 crores పెంచడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్. ఇందాక చెప్పాను కదండి, సెకండ్ గ్రోత్ ఇంజన్లో ఎంఎస్ఎంఈ సెక్టార్ని ఫోకస్ చేశారు అని చెప్పేసి. దాంట్లో భాగంగా మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ రైతులకు ఏ విధంగా అయితే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి వాళ్ళకైతే పెట్టుబడికి కావాల్సినటువంటి సహాయం కోసం క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కదా, అదేవిధంగా మైక్రో ఎంటర్ప్రైజెస్ సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వారి కోసం కూడా ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ అయినటువంటి మైక్రో ఎంటర్ప్రైజెస్కి 5 lakhs లిమిట్తో కూడుకున్నటువంటి 5 లక్షల లిమిట్తో కూడుకున్నటువంటి మైక్రో క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, క్రెడిట్ కార్డ్స్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్. ఓకే, ఎంతవరకు మొత్తంగా ఈ ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ అయినటువంటి 10 లక్షల కార్డులు, 10 లక్షల ఎంటర్ప్రైజెస్కి 10 లక్షల కార్డులు ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఈజీగా వాళ్ళకి ఏమైనా మెయింటెనెన్సెస్ ఉంటాయి కదండి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయగానే కాదు, వేర్స్ అండ్ టేర్ అంటే తరుగుదల అనేది ఉంటుంది కదా. సో మిషనరీ మేనేజ్మెంట్స్ కానీ ఇతరత్ర ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి 5 lakh లిమిట్తో కూడుకున్నటువంటి క్రెడిట్ కార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఉన్నటువంటి స్కీమే, కాకపోతే దాంట్లో ఏం చేశారు అంటే అడిషనల్గా 10,000 crores ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక స్పెషల్ ఫండ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్. ఆల్రెడీ ఇది ఉన్నటువంటి స్కీమే, దీనికి అడిషనల్గా ఉన్నటువంటి లిమిట్కి ఇంకా 10,000 కోట్లను జతగా చేర్చడం జరిగింది. దీని ద్వారా ఏదైతే స్టార్టప్స్ ఉంటాయో వాటికి ఈజీగా ఫండ్స్ అనేటివి దొరుకుతాయి. సో దొరికినప్పుడే వాళ్ళు ఈజీగా రీసెర్చ్ చేసేసి కొత్త కొత్త ప్రోడక్ట్స్ని ఇన్నోవేట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క స్టార్టప్స్ని బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద ఆల్రెడీ 91,000 crores ఉంది కదా, ఈ 91,000 crores ఏదైతే ఉందో దీనికి కూడా బూస్ట్ చేయడం కోసం అని చెప్పేసి అడిషనల్గా 10,000 crores అనౌన్స్ చేయడం జరిగింది ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్ స్కీమ్ కింద. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్.
సో నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఫర్ ఫస్ట్ టైం ఎంటర్ప్రైజెస్. సో ఫస్ట్ టైం ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉంటారో కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక రకంగా చెప్పాలంటే సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే స్టాండప్ ఇండియా ఏదైతే ఉందో, స్టాండప్ ఇండియా స్కీమ్ ఏదైతే ఉందో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి స్టాండప్ ఇండియా స్కీమ్ తీసుకొచ్చారు. దీన్నే అప్గ్రేడ్ చేస్తూ ఒక రకంగా అప్గ్రేడ్ వర్షన్ అని చెప్పాలి. ఓకే, ఎంతమంది ఉమెన్ కండి 5 లాక్ ఉమెన్ ఎవరైతే ఉంటారో మెయిన్గా వాళ్ళకి మొత్తంగా 5 లక్షల మహిళలకి హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి ఫస్ట్ టైం ఎంటర్ప్రినర్స్ ఎవరైతే కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారో ఒక ఇండస్ట్రీని వాళ్ళకు హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి ఫస్ట్ టైం ఎంటర్ప్రినర్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా 5 లక్షల మహిళలకి ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తారని. సో మెయిన్గా టర్మ్స్ లోన్ అప్ టు 2 crores వరకు ఒక ఇండస్ట్రీని నెలకొల్పాలంటే కావాల్సినటువంటి మూలధనం ఏదైతే ఉంటుందో దాన్ని అప్ టు 2 crores వరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇది ఒక టర్మ్ లోన్ అండి. సో మెయిన్గా ఇందులో వచ్చి షెడ్యూల్ క్యాష్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఈ కేటగిరీస్లో ఏది షెడ్యూల్ క్యాష్, షెడ్యూల్ ట్రైబ్స్లో ఉన్నటువంటి ఫస్ట్ టైం ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి 2 crores వరకు టర్మ్ లోన్స్ అనేవి ఈ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈస్ ఫ్రమ్ స్టాండప్ ఇండియా స్కీమ్ నుంచి అభివృద్ధి చేసిందే ఈ ఫస్ట్ టైం ఎంటర్ప్రినర్ స్కీమ్ అన్నమాట. ఓకే, దీని మెయిన్ ఇంటెన్షన్ వాళ్ళకి టర్మ్స్ లోన్ అంటే ఇస్తారు. ఎవరెవరికి అంటే షెడ్యూల్ క్యాష్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫోకస్ ప్రోడక్ట్ స్కీమ్ ఫర్ ఫుట్వేర్ అండ్ లెదర్ సెక్టర్. మనకు మెయిన్గా ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టారు, తర్వాత వచ్చేసి టెక్స్టైల్ సెక్టారు, నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ దొరికేది అంటే ఎక్కడ అంటే అగ్రికల్చర్ రిలవెంట్గా చూసేది కనుక చూసుకున్నట్లయితే ఫుట్వేర్ అండ్ లెదర్ సెక్టార్. సో మన ఇండియాకి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందంటే మెయిన్గా వచ్చేసి 22 లక్షల మంది ఉన్నారు. సో ఈ లెదర్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది అంటే 22 lakhs అన్నమాట. సో దీన్ని పెంచడం కోసం ఎంతవరకు 4 lakh టర్నోవర్కి 4 lakh crores టర్నోవర్ చేయాలన్న ఉద్దేశంతో ఏది లెదర్ ఇండస్ట్రీ అండ్ ఫుట్వేర్ ఇండస్ట్రీకి ఫోకస్ చేయడం కోసం అని చెప్పేసి స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఎక్స్పోర్ట్స్ అనేవి 1.1 lakh crore పెంచాలని చూడడం జరుగుతుందన్నమాట. సో ఈ స్కీమ్ కింద ఏం చేస్తారు, ఈ స్కీమ్ కింద ఏం చేస్తారు అంటే డిజైన్ కెపాసిటీ సపోర్ట్ చేయడము, అంటే మెయిన్గా మనకి చేతి వృత్తుల కిందనే ఈ లెదర్ మెయిన్గా ఫుట్వేర్ షాప్ అనేది ఉంటుంది. సో దీంట్లో డిజైనింగ్ మోడల్ అనేది కూడా తీసుకురావాలని చెప్పేసి ఫోకస్ చేస్తున్నారు. అలాగే కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో మనకి చెప్పులు చేయాలన్నా ఇంకా ఏదైనా లెదర్కి సంబంధించిన బ్యాగ్స్ చేయాలన్నా కానీ మనకి మ్యానుఫ్యాక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు ఉన్నటువంటి చేతి వృత్తులనే కాకుండా అడిషనల్ ప్రొడక్టివిటీ పెంచాలన్న ఉద్దేశంతో ఇంకెక్కువగా ఉత్పత్తి చేయాలన్న ఉద్దేశంతో మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. అలాగే ఏమేమి మిషనరీ రిక్వైర్మెంట్ ఉంటుందో అవన్నిటిని కూడా అసెస్ చేసి అంచనా వేసి ఈ ప్రోగ్రామ్ కింద లెదర్ ఇండస్ట్రీకి అలాగే ఫుట్వేర్ ఇండస్ట్రీకి ఊతం కల్పించాలని డిసైడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు గమనిస్తే అగ్రికల్చర్ వచ్చేసి కూడా మనకి చాలా బేసిక్, అలాగే ఎంఎస్ఎంఈ సెక్టార్ కూడా చాలా బేసిక్ కాబట్టి ఈ బడ్జెట్లో ఈ 2 సెక్టార్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి టాయ్ సెక్టార్. మన ఇండియా వచ్చేసి టాయ్ హబ్ అండి. ఒక రకంగా చెప్పాలంటే మనకు చైనా డామినేటెడ్ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఎక్కువ టాయ్సే మన ఇండియాలో ఉంటాయి. సో దాన్ని ఎట్లయినా క్రాక్ చేయాలి, ఎట్లయినా చైనాని కాకుండా మనకంటూ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉండాలి టాయ్స్కు సంబంధించి అని చెప్పేసి ఈ టాయ్ ఇండస్ట్రీని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఈసారి కొన్ని మెజర్స్ అనేవి తీసుకున్నారు బడ్జెట్లో. సో దీంట్లో ఏంటంటే హై క్వాలిటీ ఏదైతే ఉందో చైనా నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మనకి టాయ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువ క్వాలిటీతో ఉంటాయి. సో అందుకని చెప్పేసి హై క్వాలిటీ ఉన్నటువంటి బొమ్మలని డెవలప్ చేయాలని చూస్తున్నారు. అలాగే కొత్తగా ఉండాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి, సస్టైనబుల్గా ఉండాలి అని చెప్పేసి అలాగే ఇండియాని గ్లోబల్ హబ్గా చేయాలి. ఇండియా గ్లోబల్ హబ్ టాయ్స్ కోసం అని చెప్పేసి ఇండియాని గ్లోబల్ హబ్గా చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ టాయ్ సెక్టార్ అనేది మనకి మెయిన్గా వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి చేతి వృత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. మనకు నిర్మల్ కొయ్య బొమ్మలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో వాళ్ళకి కూడా ఈ టాయ్ సెక్టార్ మీద ఫోకస్ చేయడం వల్ల ఈ చేతి వృత్తుల ద్వారా డెవలప్ చేసేటువంటి ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్ ఏదైతే ఉందో దీన్ని కూడా చేయడం జరిగింది. ఓకే, సో దీంట్లో మేజర్గా ఏం చేస్తారు, క్లస్టర్స్ని అలాగే స్కిల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టాయ్ సెక్టార్. ఓకే,
నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ని బూస్ట్ చేయడం కోసం మనకి ఇండియాలో మేజర్గా వచ్చేసి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ బాగా ఉంటుంది, ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది, కానీ పోస్ట్ హార్వెస్టర్స్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టాయ్ సెక్టర్ అని మన ఇండియాని మేజర్ హబ్గా చేయాలంటున్నారు. వరల్డ్లో మొత్తంగా వచ్చేసి గ్లోబల్ హబ్గా చేయాలని చూస్తున్నారు. దీంట్లో భాగంగా ఆల్రెడీ క్లస్టర్స్ స్కిల్స్ అనేది డెవలప్ చేయాలి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు. హై క్వాలిటీ అండ్ యూనిక్ టాయ్ సెక్టార్ని క్రియేట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్లో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సపోర్టింగ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇది వన్ ఆఫ్ ది సన్ రైజింగ్ సెక్టర్ అనమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇంకేదైనా ఇతరత్ర రంగాలు ఏదైనా ఉన్నాయి డెవలప్మెంట్లో మన ఇండియా యొక్క ఎకానమీని పెంచుతాయి అంటే అది ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ అండి. సో మెయిన్గా మనకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి, మనకు వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్టివిటీ ఉత్పత్తి అనేది బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే వాటిని మనకున్నటువంటి ఇప్పుడు ఏదైతే ఉందో దాని ప్రకారంగా మార్చుకోలేకపోతున్నాము. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ సెక్టార్. సో దీన్ని బూస్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ అని ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అనేవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. కాకపోతే వీటన్నిటికి కలిపి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రినర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఏ ఇన్స్టిట్యూట్ అండి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రినర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడండి? ఇది బీహార్లో. ఓకే, సో ఇది దేన్ని మెయిన్గా వచ్చేసి ఫోకస్ చేస్తుందంటే ప్రొడక్షన్కి సంబంధించి, అలాగే స్కిల్లింగ్, ఎంటర్ప్రినర్షిప్, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలను కల్పించడం కోసం, అలాగే కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ఎలా నెలకొల్పాలి అనే స్కూలింగ్ ఏదైతే కరికులం ఉందో దాన్ని ఈ ఇన్స్టిట్యూట్లో పెట్టడానికి చూస్తున్నారన్నమాట. సో వాట్ ఈస్ ద ఇన్స్టిట్యూట్? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రినర్షిప్ అండ్ మేనేజ్మెంట్. దేనికోసం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ని బూస్ట్ చేయడం కోసం అని చెప్పేసి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఫర్ మేక్ ఇన్ ఇండియా. సో మ్యానుఫ్యాక్చరింగ్ మేక్ ఇన్ ఇండియా అనేది మనకు అనౌన్స్ చేశారు. కానీ 2014లో మనకి ఈ మేక్ ఇన్ ఇండియా అనౌన్స్ చేసినాక మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనేది తీసుకురాలేదు. సో ఈ మేక్ ఇన్ ఇండియాకి ఇంకెక్కువగా ఊతం ఇవ్వడం కోసం బూస్ట్ని ఇవ్వడం కోసం అని చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా స్మాల్, మీడియం అండ్ లార్జ్ ఇండస్ట్రీస్కి ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచి మన ఆత్మనిర్భరత భారత్ ఏదైతే ఉందో దాని, అలాగే వికసిత్ భారత్ 2047 ఏదైతే ఉందో 2047ని దాన్ని సాధించడం కోసం అని చెప్పేసి ఈ బడ్జెట్లో ఈ స్కీమ్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి సెకండ్ గ్రోత్ ఇంజన్ ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈ సెక్టార్కు సంబంధించింది. ఓకే, సో మనకి మెయిన్గా 4 సెక్టార్స్ ఉన్నాయి కదండి. మనకి వచ్చేసి 4 గ్రోత్ ఇంజన్స్: అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, ఇన్వెస్ట్మెంట్ అండ్ అలాగే మనకు వచ్చేసి ఎక్స్పోర్ట్స్. సో ఈరోజు ఈ సెషన్లో ఇప్పటివరకు మనం 2 సెక్టార్స్ చూసాము. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనము మిగతా ఇన్వెస్ట్మెంట్ అండ్ అలాగే మనకి ఎక్స్పోర్ట్ సెక్టార్స్ ఉన్నాయి కదా గ్రోత్ ఇంజన్స్, వాటిని చూద్దాము. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బడ్జెట్. మనము మెయిన్గా లాంగ్ వీడియో అవుతుందని చెప్పేసి నేను 2 పార్ట్స్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి 2 సెక్టార్స్ని, అలాగే సెకండ్ పార్ట్లో వచ్చేసి 2 సెక్టార్స్ని చూద్దాము. 2 గ్రోత్ ఇంజన్స్ చూద్దాము. సెకండ్ పార్ట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, అలాగే వచ్చేసి మనకి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎక్స్పోర్ట్స్. సో ఈ రెండింటిని చూద్దాము మనం నెక్స్ట్ సెషన్లో. ఇప్పటివరకు అయితే అగ్రికల్చర్ అండ్ ఎంఎస్ఎంఈ సెక్టార్ని ఇన్ డీటెయిల్గా కవర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ సెషన్లో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్: ఫిజికల్ డెఫిసిట్ ఎంత, అలాగే రూపీ కమింగ్ ఎట్లా, ఇండియా అంటే ఇప్పుడు బడ్జెట్లో రూపీ ఏ సెక్టార్లో ఎక్కువగా వస్తుంది, అలాగే మేజర్ ఎక్స్పెండిచర్ ఏ సెక్టార్లో పెట్టారు అనేది కూడా చూద్దాం అప్పుడు. సో దీస్ ఆల్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ ఎంఎస్ఎంఈ సెక్టార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. సో అలాగే మా టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అవ్వండి. దాంట్లో ఇంపార్టెంట్ ఏవైతే కరెంట్ న్యూసెస్ ఉంటాయో, ఇంపార్టెంట్ జాబ్ రిలేటెడ్ న్యూస్ ఉంటాయో అవన్నీ టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉన్నాము. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మేము వాల్యూ కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మా కంటెంట్ డెవలప్మెంట్ టీమ్ ఏదైతే ఉందో డెడికేటెడ్గా మంచి క్వాలిటీ కంటెంట్నే ఇవ్వాలని చూస్తున్నారు. సో మీరు మా టెలిగ్రామ్ గ్రూప్ని కనుక ఫాలో అవుతే దాంట్లో మా ఆర్గనైజేషన్కి సంబంధించిన ఏదైతే మేము కొత్త ఇనిషియేటివ్ తీసుకొస్తామో అవన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఆల్సో జాయిన్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్ T1 అకాడమీ అని టైప్ చేస్తే వస్తుంది. అలాగే ఈ వీడియో కింద కూడా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.